నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను తేజస్వి. ఆ నియోజకవర్గంలో ఎవరికైనా ఒక్కసారే ఛాన్స్. ఏ ఎమ్మెల్యే కూడా రెండోసారి గెలిచిన చరిత్ర లేదు. గత 3 ఎన్నికల్లోనూ ఇదే ఒరవడి. 3 ఎన్నికలు, 3 పార్టీలు, 3 ఎమ్మెల్యేలు. ఇదే ఆ నియోజకవర్గం ఆనవాయితీ. మరి ఈ ఎన్నికల్లో ఎలాంటి తీర్పు వెలువడనుంది? ఓ మాజీ ఎమ్మెల్యేతో పాటు మరో 2 నేతలు తలపడుతున్న విశాఖ నార్త్లో ఎగిరే జెండా ఏది? సాగర నగరం విశాఖలో కీలక నియోజకవర్గం విశాఖ ఉత్తరం. 2009లో ఏర్పాటైన ఈ నియోజకవర్గం అంతకుముందు విశాఖ 2వ నియోజకవర్గంలో అంతర్భాగంగా ఉండేది. అప్పట్లో కాంగ్రెస్ కు కంచుకోట. పునర్విభజన తర్వాత జరిగిన తొలి ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీయే ఇక్కడ జెండా ఎగరేసింది. ఇక రాష్ట్ర విభజన తర్వాత జరిగిన 2 ఎన్నికల్లోనూ ఒకసారి బీజేపీ, మరోసారి టీడీపీ విజయకేతనం ఎగురవేశాయి. గత ఎన్నికల్లో కేవలం 2000 స్వల్ప ఓట్ల తేడాతో ఈ స్థానాన్ని కోల్పోయిన వైసీపీ ఈసారి ఉత్తర నియోజకవర్గంలో కాలు మోపి వాల్తేరులో సత్తా చాటాలని భావిస్తోంది. పూర్తిగా అర్బన్ ప్రాంతమైన ఉత్తర నియోజకవర్గంలో దాదాపు 3 లక్షల ఓటర్లున్నారు. గవర, తూర్పు కాపు, కొప్పుల వెలమ సామాజిక వర్గాల ప్రభావం ఎక్కువ. క్షత్రియులు, మైనారిటీలు కూడా చెప్పుకోదగిన స్థాయిలోనే ఉన్నారు. రాజకీయంగా చూస్తే నియోజకవర్గంలో క్షత్రియుల ఆధిపత్యం ఎక్కువ కనిపిస్తోంది. గత ఎన్నికల్లో టీడీపీ నేత గంటా శ్రీనివాస్ ఉత్తర ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆ ఎన్నికల్లో గంటాకు 67,352 ఓట్లు వస్తే వైసీపీ నేత కేకే రాజుకు 65,408 ఓట్లు వచ్చాయి. కేవలం 2,000 ఓట్ల తేడాతోనే ఈ నియోజకవర్గాన్ని కోల్పోయింది వైసీపీ. అయినప్పటికీ రాష్ట్రంలో అధికారంలోకి రావడంతో నియోజకవర్గంపై స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఉత్తర వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన కేకే రాజు గత 5 ఏళ్లుగా నియోజకవర్గాన్ని అట్టి పెట్టుకుని పనిచేస్తూ పరపతి పెంచుకున్నారు. ఈ ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని వ్యూహాలు రచిస్తున్నారు. ప్రస్తుతం ఉత్తర నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా కేకే రాజుతో పాటు టీడీపీ మద్దతుతో బీజేపీ నేత విష్ణుకుమార్ రాజు, జై భారత్ నేషనల్ పార్టీ తరపున సిబిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ పోటీ చేస్తున్నారు. ఈ ముగ్గురు హోరాహోరీగా తలపడుతున్న ప్రధాన పోటీ వైసీపీ, బీజేపీ మధ్య కనిపిస్తోంది. ఈ 2 పార్టీల నేతలు క్షత్రియ సామాజిక వర్గమే కావడంతో బీసీలే గెలుపోటములను డిసైడ్ చేసే పరిస్థితులు కనిపిస్తున్నాయి. గత ఎన్నికల్లో స్వల్ప ఓట్లతో ఓడిన కేకే రాజుపై నియోజకవర్గంలో సానుభూతి ఎక్కువగా కనిపిస్తోంది. పైగా ఇక్కడ ఒకసారి గెలిచిన వారికి రెండో ఛాన్స్ లేదనే సెంటిమెంట్ కూడా ఆయనకు సానుకూలంగా మారుతోంది. గత 10 ఏళ్లుగా వైసీపీలో చురుగ్గా పనిచేస్తున్న కేకే రాజు పట్ల అధిష్టానం సానుకూలంగా ఉంది. ముఖ్యంగా సీఎం జగన్ అండదండలతో నియోజకవర్గంలో తన బలం పెంచుకుంటున్నారు కేకే రాజు. ఎమ్మెల్యేగా గంటా శ్రీనివాసరావు ఉన్నప్పటికీ ఆయన గత 5 ఏళ్లుగా నియోజకవర్గాన్ని పట్టించుకోకపోవడంతో కేకే రాజు పూర్తి స్థాయిలో సేవలందించారు. ఎవరికి ఏ సహాయం కావాలన్నా నేనున్నానంటూ ఆదుకున్నారు. ఇక ఆయనకు ప్రోటోకాల్ సమస్యలు రాకుండా నెట్ క్యాప్ చైర్మన్ పదవినిచ్చి మరింత ప్రోత్సహించింది వైసీపీ. ఇక అధిష్టానం సహాయ సహకారం, ప్రభుత్వ కార్యక్రమాలతో నియోజకవర్గంలో తనకంటూ ప్రత్యేక ఓటు బ్యాంకు సృష్టించుకున్న కేకే రాజు ఈ ఎన్నికల్లో గెలుపుపై సంపూర్ణ విశ్వాసం వ్యక్తం చేస్తుండగా ఆయనను ఢీకొట్టేందుకు మాజీ ఎమ్మెల్యే బీజేపీ అభ్యర్థి విష్ణుకుమార్ రాజు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. రాజకీయాల్లో అజాతశత్రువుగా గుర్తింపు తెచ్చుకున్న విష్ణుకు కూటమి పార్టీల నుంచి సంపూర్ణ సహకారం అందుతోంది. తొలి నుంచి టీడీపీపై సానుకూల వైఖరి ప్రదర్శించడం, స్థానిక ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు భీమిలి షిఫ్ట్ అవ్వడం వల్ల నాయకత్వంపై ఎలాంటి సమస్య లేకపోయింది. ఇదే సమయంలో విశాఖ లోక్సభ టీడీపీ అభ్యర్థి శ్రీభరత్ స్వయంగా నార్త్ ఇన్ఛార్జిగా ఉండటం కూడా విష్ణుకు అడ్వాంటేజ్ గా మారింది. 2014లో కూటమి అభ్యర్థిగా గెలిచిన విష్ణుకుమార్ రాజు 2019లో ఓడిపోయారు. మళ్లీ ఈ ఎన్నికల్లో కూటమి అభ్యర్థిగా తలపడుతున్నారు. అయితే ఈ నియోజకవర్గంలో ఉన్న సెంటిమెంట్ ఎఫెక్ట్ ఎలా ఉంటుందనే ఆసక్తి నెలకొంది. మరోవైపు ఎన్నికల ప్రచారంలో చురుగ్గా తిరుగుతున్న విష్ణుకుమార్ మాత్రం విజయంపై ధీమాగా ఉన్నారు. ఇలా ప్రధాన పార్టీలు 2 నార్త్లో నువ్వా నేనా అన్నట్లు తలపడుతుంటే సమరానికి నేను సిద్ధమే అంటూ ఉవ్వెళ్లూరుతున్నారు సిబిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ. గత ఎన్నికల్లో జనసేన తరపున విశాఖ ఎంపీగా పోటీ చేసిన లక్ష్మీనారాయణ చెప్పుకోదగ్గ ఓట్లు తెచ్చుకున్నారు. ఎన్నికల అనంతరం జనసేనకు దూరమై ఈ ఎన్నికలకు కొద్ది నెలల ముందు సొంతంగా జై భారత్ నేషనల్ పార్టీని ప్రారంభించారు లక్ష్మీనారాయణ. విశాఖలో తన పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించడమే కాకుండా తాను స్వయంగా విశాఖ నార్త్ నుండి అసెంబ్లీకి పోటీ చేస్తున్నారు. విశాఖ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారానికి తనకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు లక్ష్మీనారాయణ. మొత్తానికి ఉత్తర సమరం హోరాహోరీగా కనిపిస్తోంది. ప్రధాన పోటీ అధికార వైసీపీ, ప్రతిపక్ష కూటమి మధ్య కనిపిస్తున్న గత ఎన్నికల నుంచి మాజీ జేడీ లక్ష్మీనారాయణ విశాఖపైనే ఫోకస్ చేసి పనిచేయడం వల్ల ఆయన చీల్చే ఓట్లు ఎవరి జాతకాలు తారుమారు చేస్తాయనే టెన్షన్ కనిపిస్తోంది. ప్రధానంగా పట్టణ ఓటర్లు కావడం, అక్షరాస్యత ఎక్కువగా ఉండటం వల్ల ఓటర్లు గుంబనంగా వ్యవహరిస్తున్నారు. అయితే గతంలో టీడీపీ నుంచి గంటాను ఎన్నుకోవడం వల్ల ఎలాంటి మేలు జరగలేదని, ఆయన ఎప్పుడూ నియోజకవర్గంలో అందుబాటులో లేరని, అందుకే ఈసారి సీటు మారారని వైసీపీ చేస్తున్న ప్రచారానికి మంచి స్పందన లభిస్తోంది. మరి ఈ ప్రచారాన్ని బీజేపీ తిప్పికొట్టగలదా లేదా అనేదే ఎన్నికల ఫలితాన్ని నిర్దేశించనుంది.